జై శ్రీమన్నారాయణ. దశరథ మహారాజు భోరు భోరున ఏడుస్తూ భూమి మీద మూర్ఛలో పడిపోయి ఇంకా ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉన్నాడు. మెల్లిమెల్లిగా రాత్రి గడిచిపోతోంది, తెలతెలవారుతోంది. దశరథ మహారాజుని మేలుకొలుపు చేయడానికి శంఖనాదాలు వినిపిస్తున్నాయి, పటహ శబ్దాలు వినిపిస్తున్నాయి, వీణానాదాలు మ్రోగుతున్నాయి, మంగళకర వాద్య విశేషాలన్నీ మ్రోగుతున్నాయి. మెల్లిగా లేస్తూ ఉన్నాడు పాపం దశరథ మహారాజు. లేచి కైకతో అంటూ ఉన్నాడు, హో పాపిష్ఠిదానా, అగ్నిసాక్షిగా నీ చెయ్యి పట్టుకున్నాను, పాణిగ్రహణం చేశాను. ఏ చేతిని అగ్నిసాక్షిగా పట్టుకున్నానో ఆ చేతిని ఇప్పుడు వదిలేస్తున్నాను. నువ్వు నాకు భార్యవే కాదు, నీ కొడుకు కూడా నాకు కొడుకు కాదు. నీతో పాటు భరతుణ్ణి కూడా వదిలేస్తున్నాను. ఓ కైకేయి, రాత్రి గడుస్తోంది, తెలతెలవారుతోంది. అదిగో ఆచార్యులందరూ నా దగ్గరికి వస్తారు. నా రాముడికి పట్టాభిషేకము చేసేటటువంటి పుష్యమీ నక్షత్ర సుముహూర్తము దగ్గరికి వస్తోంది. అందరూ నా దగ్గరికి వచ్చి, రాజా రండి, రాముడికి పట్టాభిషేకం చేస్తామని అందరూ అంటే ఏం చెప్పమంటావు కైకా వారికందరికీ? ఓ కైకా, రాముడి పట్టాభిషేకం ఆగినందుకు నేను తప్పనిసరిగా మరణిస్తా. రాముడి పట్టాభిషేకము కోసము ఏ జలములు పుణ్యజలాలు తీసుకొని వచ్చారో, ఏ మంగళకరమైనటువంటి ద్రవ్యాలు తీసుకొని వచ్చారో, అవే జలములతోని అవే మంగళకర ద్రవ్యాలతోని నాకు నా రాముడు ఉత్తర క్రియలు చేస్తాడు అని భోరు భోరున మళ్ళీ లేచి దశరథ మహారాజు ఏడుస్తూ ఉంటే, మెల్లిగా తెల్లవారుతూ ఉంటే కైక అంటోంది, రాజా లే, విషపు మాటలు మాట్లాడకు, వెంటనే రాముడిని అడవికి పంపించు, నా కొడుకు భరతుడికి రాజ్యాధికారాన్ని ఇచ్చేయి, లే అంటోంది కైక. ఆ రకంగా కఠినమైనటువంటి వాక్కులు పలుకుతూ ఉండేటటువంటి కైకను చూసి బాధలో రామా రామా అంటూ ఉన్నాడు దశరథ మహారాజు. రామా, బాధలు అన్నీ ఒక్కసారి నన్ను ముట్టడిస్తున్నాయి నాయనా, ఒక్కసారి నిన్ను చూడాలని ఉంది, ఒక్కసారి మరణించే కంటే ముందు నిన్ను చూడాలని ఉంది. రామం ద్రష్టుం ఇచ్చామి ధార్మికమైనటువంటి ఓ రామా, నాకొక్కసారి కనిపించవా అంటూ భోరు భోరున ఏడుస్తూ ఉన్నాడు దశరథ మహారాజు. అదిగో పుష్యమీ నక్షత్ర ముహూర్తం దగ్గరికి వస్తోంది. వశిష్ఠాది మహర్షులందరూ కూడా అభిషేక సంభారాలతోని రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుంది అని సంబరపడుతూ ప్రధానమైనటువంటి రాజమార్గాల్లో వస్తూ ఉన్నారు. అదిగో జెండాలు ఎగురవేస్తూ ఉన్నారు, అయోధ్య నిండా పుష్పాలు చల్లుతూ ఉన్నారు, క్రిక్కిరిసినటువంటి జనముతో ఊరేగింపుగా వస్తూ ఉన్నారు. చందన పరిమళాలన్నీ అయోధ్య అంతా ప్రాకిపోయినాయి. అగరువత్తుల ధూమములతో మొత్తం అయోధ్య అంతా కూడా మునిగిపోయి ఉంది. ధూమాలు అంతటా వ్యాపించి ఉన్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి అలంకారాలతోని అయోధ్య నగరమంతా కూడా శోభాయమానంగా ఉంది. రాముడు, మనోభిరాముడు, గుణాభిరాముడు శ్రీరామచంద్రుడి పట్టాభిషేకము కోసము ముస్తాబైనటువంటి అయోధ్యని చూస్తే దేవేంద్రుడికి కూడా అసూయ కలుగుతుంది. నా అమరావతి ఎందుకు పనికిరాదు అనుకునేటంత అందంగా తయారైంది అయోధ్య నగరము రామ పట్టాభిషేకము కోసం. సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని పరమపారవస్యముతో చెప్పుకుందాం.
రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.